ఎమిరేట్స్, దుబాయ్ నుంచి హైదరాబాద్. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం. అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అదే మరి రోడ్లకు శ్రీకారం చుట్టాం. నేను మలేషియాలో చూస్తే ఆ రోడ్లన్నీ మరుగు ఉన్నాయని వచ్చినప్పుడు వాజ్పేయి గారు చెప్తే ఆయన ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే, కాదండి మనం పెట్టే డబ్బులు సరిపోతుంది, ఈ విధంగా చేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్, ఇప్పుడు 2 లేన్ 4 లేన్ 6 లేన్ 8 లేన్ 14 ట్రాఫిక్ని బట్టి పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా చేసిన దానివల్ల సంపద వచ్చింది, ఆదాయం పెరిగింది. హైదరాబాద్లో అప్పట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఔటర్ రింగ్ రోడ్ 163 కిలోమీటర్స్, 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్. ఇవి చేశాం. అదే మాదిరిగా నేను టెక్నాలజీని అడాప్ట్ చేశాను. టెక్నాలజీ ఐటీ వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చెప్పడం కాకుండా దాన్ని ఓనర్షిప్ తీసుకొని చాలామంది ఎగతాళి చేశారు. టెక్నాలజీ ఐటీ తిండి పెడుతుందని. ఈరోజు ఆ ఐటీ తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉంది. సెల్ ఫోన్ లేకపోతే ఎవరుండే పరిస్థితులు లేరు. ఇవన్నీ విజువలైజ్ చేసి ఆ రోజు చేశాం. ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీ అందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి కంటిన్యూగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చెప్పాం. అదే మరిగా వచ్చిన 7 నెలల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ. ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇండివిజువల్ అడ్రస్ చేయాలి. ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి. ఈరోజు నేను పెన్షన్ ఇచ్చాను. పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఇమాజిన్ దట్ 1 పెన్షన్. అది కూడా నేను 4,000 ఇచ్చాను, 6,000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 15,000 ఇచ్చాను, వల్నరబిలిటీ బట్టి. 4,000 రూపాయలు ఏజ్ వితంతులు వీళ్ళకందరికి ఇచ్చాను. అదే సమయంలో 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాను. అదే సమయంలో 10,000 రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ 10,000 ఇచ్చాను. 15,000 మంచం మీదనే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్